వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారికి 12ంట గురుడు ఉన్నాడు. మరి లాభంలో రాహు ఉండడం వలన మీకు అనేకమైనటువంటి తీర్థయాత్రలు మీరు తిరుగుతారు చక్కగా ఈ నెలలో. తర్వాత బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అదేవిధంగా మీరు వృత్తిలో అఖండమైనటువంటి వృత్తి చేస్తారు. అంటే ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. శని స్వక్షత్రగతుడై చక్కగా ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రమోషన్లు రానటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా రాటుదేలిపోతారు. మీకు వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదోన్నతి జరుగుతుందని చెప్పాను. అలాగే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కాదు, ప్రభుత్వానికే ప్రభుత్వమే మారిపోయింది. కాబట్టి ఈ యొక్క అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా మీకు మార్పులు జరుగుతాయని చెప్పాను. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎసెస్ చేసినంతగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎసెస్ చేయలేరు. ఇది ఈ 2024లో జరిగినటువంటి ఈ 2023లో జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు మీకు గ్రామీణ ప్రజలు ఎప్పటి నుంచో చెప్తున్నారు మీకు కాంగ్రెస్ వస్తుందని. అదే నేను చెప్తే మరి చక్కగా ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా ఏ విధంగా అయితే ఈ వృషభ రాశి వాళ్ళు మీరు కంపేర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా మీకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్స్గా, క్యాబినెట్లో వాళ్ళు సీట్లు ఆక్రమించడం జరిగింది. కాబట్టి ఈ వృత్తి వ్యాపారాల్లో మీకు అంత తిరుగులేని విధంగా ఉంటుంది. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి 5వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు రవి జనవరి 15, 2024 సంవత్సరంలో భాగ్యంలో ఉండి మీకు అనేకమైనటువంటి అదృష్టాన్ని తీసుకొస్తాడు. ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులన్నీ కూడా మీకు పూర్తి అయిపోవడం జరుగుతాయి. కాబట్టి అంతకుముందు మొదటి 2 వారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ముందంజలోకి వెళ్తూ ఉంటారన్నమాట. ఇక ఈ యొక్క కుజుడు మనకి ధనుసు రాశిలో ఉండి కాస్త మీరు ఇల్లు అమ్మాలి, స్థలాలు అమ్మాలి అనుకునేటటువంటి వాళ్ళు మీకు ఎక్కువ రేటు రానివ్వకుండా చేస్తాడు. అదేవిధంగా ధైర్యం సన్నగిల్లి మీకు ఇతరులతో తలపోట్లు, తర్వాత ఈ యొక్క అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. మీరు వెళ్ళకపోయినా వాళ్ళు మిమ్మల్ని లాగడం జరుగుతుందన్నమాట. ఇక బుధుడు డైరెక్ట్ అయ్యి జనవరి 2, 2024 సంవత్సరంలో సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి సంతానం లేనటువంటి వాళ్ళకి మీకు సంతానాలు కలుగుతాయి. ఈ విధంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు ముందుకు సాధించుకుంటూ వెళ్తారు. విద్యార్థులు బాగా చదువుతారు. వీళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురుకు కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చి చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క తారాదేవి అమ్మవారి యొక్క సాధన కానీ, హోమాన్ని కానీ మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అన్ని పనులు కూడా పూర్తవుతాయి. అదేవిధంగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని పౌర్ణమి రోజునే అవసరం లేదు. చాలామంది అక్కడ పంతులు గారులు, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు నడుపుతున్నటువంటి వాళ్ళు, సత్రాలు, లాడ్జులు నడుపుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, పౌర్ణమిని ఈ పనికిమాలిన జ్యోతిష్కులు అంతా చెప్తున్నారు. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళడం కాదు, ఏ రోజున వెళ్ళినా సరే మనకి దత్తాత్రేయుని అనుగ్రహం వస్తుంది. ఆ విధంగా వీళ్ళంతా అక్కడికి పంపుతున్నారు. అంతేకాదు ఇంకా బుద్ధిమాలిన సలహాలు ఇస్తున్నారు. అక్కడ నదుల్లోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడే బట్టలు వదిలేసేయమని చెప్పి వస్తున్నారు. చచ్చిపోయిన శవాలకి అలా బట్టలు వదులుతారు. ఇంతవరకు వదిలినటువంటి వాళ్ళంతా కూడా బుద్ధి లేని ఆ పనికి మాలిన జ్యోతిష్కులు చెప్పినటువంటి విధంగా బట్టలు వదిలినటువంటి వాళ్ళందరికీ కూడా అశుభాలే జరుగుతాయి, వాళ్ళ శవాలతో సమానం అని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏ ఆశ్రమం వాళ్ళని మీరు అడిగినా, అక్కడ ఆశ్రమం పంతులను అడిగినా, సత్రాలు నడిపేవాళ్ళు వాళ్ళు ఇదే మాట చెప్తారు. కాబట్టి మీరు అలా చేసుకోకుండా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి చక్కగా దర్శనం చేసుకోండి. నిర్గుణ పాదుకలను దర్శనం చేసుకోండి. ఉదయం 2:30 గంటల లోపల మాత్రమే పాదుకలు ఉంటాయి కాబట్టి అదే మధ్యాహ్నం 2:30 ఆ లోపల ప్లాన్ చేసుకోండి. శుభమస్తు.